హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. అందులో మొదటి ఫేజ్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. అంటే ఫీజ్ పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా కంప్లీట్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకిక్కడ అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటున్నారు కదా! సో అఫీషియల్ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్‌లోడ్ పక్కన ఫార్మ్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్, నో యువర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఉంది చూడండి. సో అందులోనే మనకక్కడ పేమెంట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఈ విధంగా. సో ప్రతీదీ చెక్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫోటో అయితే ఇక్కడ వస్తుంది. అండ్ అలాగే మీ పేరు అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్, ప్రతి డీటెయిల్ కూడా ఇక్కడ అయితే వస్తుంది. సో ప్రతీదీ చెక్ చేసుకోండి. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటంటే మీ యొక్క 10థ్, 8థ్, 6థ్ క్లాస్ నుంచి 12థ్ క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదివారో, ఏ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారో ప్రతీదీ కూడా వస్తుంది. ప్రతీదీ చెక్ చేసుకోండి. అండ్ అలాగే హాల్ టికెట్ నంబర్, ఇంటర్మీడియేట్ హాల్ టికెట్ నంబర్ అండ్ అలాగే మార్క్స్ అండ్ అలాగే రావడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబోవ్ ఇన్ఫర్మేషన్ నీడెడ్. సో ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంది. ఇక్కడ యెస్ అని క్లిక్ చేయాలా? నో అని క్లిక్ చేయాలా? ఇక్కడ అసలు అర్థం ఏంటంటే ఇక్కడ మనకి సో పైనున్న డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే మీకు దగ్గరున్న డీటెయిల్స్ అన్నీ కూడా అన్నీ కరెక్ట్‌గా ఉంటే నో అని పెట్టండి. యెస్ అని ఉంటే మాత్రం అక్కడ ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం యెస్ అని పెట్టి మీరే కరెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే మనకక్కడ ఎనీ మోడిఫికేషన్ అన్నారు చూడండి. ఎనీ చేంజెస్. సో ఇక్కడ ఏంటంటే మీకు అక్కడ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే యెస్ అని పెట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే నో అని పెట్టేయండి. సో ఎవరు కూడా కంగారు పడకండి ఇదేంటని చెప్పి. సో ఏమన్నా మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ వీళ్ళకి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్‌లో మోడిఫికేషన్ చేయవలసి ఉంటుంది. సో ఆల్రెడీ ఆళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి యెస్ అని క్లిక్ చేశారు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా యెస్ అని క్లిక్ చేయొచ్చు. లేదంటే నో అని క్లిక్ చేయండి. సో అక్కడ తర్వాత ఇన్‌కమ్స్ చూసుకుంటే మనకిక్కడ బిలో 2,50,000 ఉంటే అక్కడ బిలో 2,00,000 లేదంటే నాట్ అప్లికబుల్ అని పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా మోడిఫికేషన్స్ అయితే ఉంటాయి. ప్రతిదీ చెక్ చేసుకోండి. అండ్ అలాగే ప్రతి డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హెల్ప్‌లైన్ సెంటర్స్. దీని పక్కనే మనకి ఇక్కడ ఈ విధంగా హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడేంటంటే మీ దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్‌కో సంబంధించి హెల్ప్‌లైన్ సెంటర్ లిస్ట్ అయితే ఇదనమాట. సో ఈ లిస్ట్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. అక్కడి నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ దగ్గరలో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ పడితే అక్కడ ఇవ్వకండి. మీది ఈ డిస్ట్రిక్ట్ ఏంటి? సో మీ డిస్ట్రిక్ట్‌లో ఏ కాలేజ్ దగ్గరలో ఉంది? ఆ హెల్ప్‌లైన్ సెంటర్స్ అయితే దగ్గరలో అయితే ఇవ్వండి. సో అందరూ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇదైతే పేమెంట్ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా అయితే చేయవలసి ఉంటుంది. అండ్ అలాగే అన్నీ క్లిక్ చేసిన తర్వాత యెస్ అన్న ఆప్షన్ మొత్తం మోడిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది లాస్ట్‌లో అయితే. సో లాస్ట్‌లో సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడ పేమెంట్ అయితే చేయమని చెప్పి అడుగుతుంది. సో ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. పేమెంట్ మోడ్ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్ అని చెప్పి చాలామంది అడుగుతుంది. చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో అన్నీ కూడా అందులో మీకు ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది క్లిక్ చేసుకొని సో ఈ విధంగా పే చేయవలసి ఉంటుంది. సో పే చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ సంబంధించి అయితే ఇవ్వాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్నీ కూడా. డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసిన తర్వాత మీ పేమెంట్ సక్సెస్ అవుతుంది. సో పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కొట్టి వెరిఫికేషన్ చేసుకొని మీ పేమెంట్ సక్సెస్ అనే ప్రూఫ్ అనేది చేసుకుంటే వెరిఫికేషన్ స్టేటస్ సక్సెస్ వస్తే మీ పేమెంట్ సక్సెస్ అయిపోయినట్టే. ఈ విధంగా వెరిఫికేషన్ అయితే వస్తుంది. సో అందరూ కూడా ఈ విధంగా అయితే చేసుకోండి. సో వెబ్‌సైట్ అయితే అంతా వర్కింగ్‌లోనే ఉంది. సో చేయాలనుకున్న వాళ్ళు చేయండి. చేసిన వాళ్ళు అయ్యిందా లేదా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ స్పీడ్‌గా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. డెఫినిట్‌గా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో మీకొచ్చిన ర్యాంక్ ఏ లిస్ట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీ యొక్క కేటగిరీ ఏ విధంగా పెట్టాలి, ప్రతీది కూడా మీకైతే గైడెన్స్ ఇస్తాను. అందుకోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.